వెళ్తున్నాం. తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్ర ఎన్నికల అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇవాటి నుంచి ఈ నెల 29 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామపత్రాలను దాఖలు చేసేందుకు అవకాశం ఉంటుంది. ఈ నెల 30న నామినేషన్లను పరిశీలిస్తారు. అదే రోజు సాయంత్రం బరిలో నిలిచినటువంటి అభ్యర్థులతో కూడినటువంటి తుది జాబితాను ప్రకటిస్తారు. డిసెంబర్ 3 వరకు ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. తొలి దశలో 4,236 గ్రామాలకు ఎన్నికలు జరగనుండగా 37,450 వార్డుల్లో పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3న పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలను ప్రకటించనున్నారు. డిసెంబర్ 11న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరుగుతుంది. అదే రోజు మధ్యాహ్నం ఓట్లు లెక్కించి వార్డు సభ్యులు సర్పంచ్ ఫలితాలను వెల్లడించనున్నారు. అదే సమయంలో తొలి విడతలో ఎన్నికలు జరిగే 189 మండలాల్లోని 4,236 గ్రామాల్లో ఫోటోతో కూడిన ఓటర్ల జాబితాలను ప్రదర్శించనున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించడంతో గ్రామాల్లో సందడి నెలకొంది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, మొత్తానికి ఎట్టకేలకు స్థానిక సంస్థలకు సంబంధించి ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ ఏంటి? సురేష్, ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ అయింది, ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లను ఈ రోజు నుంచి స్వీకరిస్తారు. మొదటి విడత జరిగేటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఈ రోజు ఉదయం ప్రారంభమైనటువంటి నేపథ్యంలో పూర్తిగా 29 అంటే 30 తేదీ వరకు కూడా పూర్తిగా నామినేషన్లను దాఖలు చేసుకునేందుకు 29వ తేదీ వరకు అవకాశం కల్పించారు. అంతేకాకుండా నామినేషన్ల పరిశీలన ఈ నెల 30న ఉంటుంది. పూర్తి స్థాయిలో ఏదైతే వ్యాలిడ్ అయినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో అభ్యర్థులకు సంబంధించినటువంటి లిస్టును అదే రోజు 30 తేదీన సాయంత్రం 5 గంటలకు ప్రకటిస్తారు. అంతేకాకుండా అందులో అభ్యంతరాలు కావచ్చు, లేదంటే ఆ అభ్యర్థులకు సంబంధించినటువంటి డిస్పోజల్స్ ఏవైతే ఉంటాయో వాటిని 1వ తేదీ 2వ తేదీలో చేసుకోవచ్చు. అంతేకాకుండా నామినేషన్ల ఉపసంహరణ ఏదైతే ఉందో వచ్చే నెల 3వ తేదీన ఉపసంహరణ మధ్యాహ్నం 3 గంటల వరకు అవకాశం ఉంటుంది. పూర్తి స్థాయిలో ఉపసంహరణ జరిగిన తర్వాత 3వ తేదీ 3 గంటల తర్వాత కంటెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా ప్రకటిస్తారు. వచ్చే నెల 11న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరుగుతుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఫలితాలు ప్రకటిస్తారు. అదే రోజు ఫలితాలు ఉండటంతో పగడ్బందీగా ఏర్పాటు చేసింది ఇది. ఇప్పటికే ఓటర్ స్లిప్ల పంపిణీ కావచ్చు, వాటి అన్నిటికీ కూడా ఒక యాప్ ను కూడా తీసుకొని వచ్చినటువంటి నేపథ్యంలో సుమారు 4,400 వార్డుల్లో మొత్తం 189 మండలాల్లో కూడా ఈ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. అంశంలో మొదటి విడత ఈ రోజు నుంచి నోటిఫికేషన్ జారీ అయింది. ఎల్లుండి 2వ విడత నోటిఫికేషన్ జారీ అవుతుంది. ఆ తర్వాత మరుసటి 2 రోజుల తర్వాత 3వ నోటిఫికేషన్ కూడా జారీ అవుతున్నటువంటి నేపథ్యంలో 3 దశల్లో ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. నిన్న మధ్యాహ్నం ఎస్పీలు, కలెక్టర్లతో పాటు ఇటు జిల్లా ఎన్నికల అధికారులతో మొత్తంగా ఎన్నికలకు సంబంధించినటువంటి ఆ వీడియో కాన్ఫరెన్స్ ను కూడా ఏర్పాటు చేశారు. ఎన్నికల ప్రక్రియకు సంబంధించినటువంటి అంశంలో ఎన్నికల కోడ్ ను పగడ్బందీగా ఏర్పాటు చేయాలి. అటు నగదు మద్యం పంపిణీకి సంబంధించినటువంటి అంశంలో ప్రత్యేకంగా నిఘా ఉంచి ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రచారం చేసుకోవచ్చు. ఆ తర్వాత ప్రచారం చేసేటువంటి వాళ్ళపైన కూడా ప్రత్యేకంగా నిఘా ఉంటుంది. ఖచ్చితంగా 50,000 లోపు నగదు ఉంటేనే అనుమతిస్తారు. ఆ తర్వాత ₹1 ఎక్కువ తీసుకెళ్ళినా కానీ ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ కు సంబంధించి కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ కూడా పంపించేటువంటి అవకాశాలు అయితే అడుగడుగునా కూడా పూర్తి స్థాయిలో పోలీస్ భద్రత కట్టుదిట్టం చేస్తా ఉన్నారు. ఇటు ఎలక్షన్ అబ్జర్వర్లను కావచ్చు, మైక్రో అబ్జర్వర్ తో పాటు ఎలక్షన్ కోడ్ కు సంబంధించినటువంటి అబ్జర్వర్లను కూడా ఎన్నికల కమిషన్ నియమించింది. మొత్తంగా ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియ అయితే ఈ రోజు నుంచి ప్రారంభమైంది. వచ్చే నెల 11న మొదటి విడత పోలింగ్ జరగబోతుంది. అదే రోజు ఫలితాలనే జరగబోతా ఉన్నాయి. సురేష్, రైట్, థ్యాంక్ యూ కిరణ్.